యాక్టింగ్ అంటే ఇష్టంతో ఒక హాఫ్ సెంచరీకి పైగా షార్ట్ ఫిల్మ్స్ చేసి వెండితెరకి పరిచయమైన ఒక కుర్రోడి కథ ఇది. తన రాతలతో, మాటలతో, కామెడీతో ఫస్ట్ డెబ్యూ సినిమాకే సైమా అవార్డు తెచ్చుకున్న ఒక హీరో. తాను ఎవరో కాదు, ప్రేక్షకులు చాలా తక్కువ టైంలోనే మనవాడే అనిపించుకున్న రాజ్ తరుణ్. సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ మీద సడన్ గా లాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నా అంటూ ఒక అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేసింది? ఇప్పుడు ఇంకో యాక్ట్రెస్ ని డేటింగ్ చేస్తున్నాడని ఎందుకు అంటుంది? అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏమైందో, రాజ్ తరుణ్ ఏం రెస్పాండ్ అయ్యారో ఈ రోజు మన రాజ్ తరుణ్ బయోగ్రఫీలో తెలుసుకుందాం. రాజ్ తరుణ్ 11 మే 1992న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి నిడమర్తి బసవరాజ్ గారు బ్యాంక్ లో ఉద్యోగం చేసేవారు. తల్లి రాజలక్ష్మి గారు గృహిణి. అయితే రాజ్ తరుణ్ ఒక్కడే కుమారుడు. చదువు విషయానికి వస్తే ఇంటర్ వరకు చదివిన తర్వాత ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. రాజ్ తరుణ్ కి ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ లో సిఎస్సి సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత 6 నెలలకే చదువు మానేసి డైరెక్టర్ అవుదామని 2011లో హైదరాబాద్ వచ్చారు. ఎన్నో కష్టాలు పడుతూ పార్ట్ టైం జాబ్ లో చేరాడు. అసలు రాజ్ తరుణ్ సినిమాలకి రావడానికి కారణం తన షార్ట్ ఫిల్మ్సే. సినిమాలంటే ఇష్టం లేని రాజ్ తరుణ్ తాను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో వాళ్ళ మిత్రులతో కలిసి మహేష్ బాబు సినిమా ఒక్కడు సినిమా చూశాడు. దాని తర్వాత చాలా సార్లు ఆ సినిమా చూశారు. అలా మహేష్ బాబు యాక్టింగ్ చూసి ఆయనకి వేరే అభిమానిగా మారిపోయారు. అప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెరిగింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అవడం వల్ల 3 నెలలు ఇంట్లోనే ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ స్నేహితులతో సీడీస్ తెప్పించుకుని రోజుకి 3 సినిమాలు చూసేవారు. అలా సినిమాలు చూస్తూ కథల పట్ల అవగాహన పెంచుకుని నటన ఎలా చేస్తారో నేర్చుకున్నారు. ఇలా తాను యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత చాలా సినిమాలు చూస్తూ చాలా పుస్తకాలను చదివారు. ఇక 2010లో తన మిత్రుడితో కలిసి సుభాష్ చంద్ర అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ కి డైలాగ్స్ రాస్తూ తానే యాక్ట్ చేస్తూ ఉండేవారు. అలా తన మొదటి షార్ట్ ఫిలిం ఎంఆర్ ప్రొడక్షన్స్ తో ఎడిక్టెడ్ అనే షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. షార్ట్ ఫిలిమ్స్ కి కథలు రాసుకుంటున్న ఒక రోజు రామ్ మోహన్ గారిని కలిశారు. ఆయన తాను చేసిన షార్ట్ ఫిలిమ్స్ వర్క్ చూసి రాజ్ తరుణ్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయమని విరించి వర్మ దగ్గరకు పంపారు. అలా 2013లో ఉయ్యాల జంపాల సినిమాకి తాను స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. చాలా ఆర్టిస్టులను ఆడిషన్ చేస్తూ రాజ్ తరుణ్ పర్సనాలిటీ మరియు లాంగ్వేజ్ నచ్చి ఆ మూవీ నిర్మాత రాజ్ తరుణ్ నే హీరోగా చేయమన్నారు. అలా అనుకోకుండా హీరో అయ్యాడు రాజ్ తరుణ్. అలా తన స్ట్రగుల్ అంతా ఉయ్యాల జంపాలతో హిట్ కొట్టి, ఎంత హిట్ అంటే 80 లక్షల రూపాయలతో తీసిన సినిమా 3 కోట్ల రూపాయల వరకు వచ్చింది. దాని తర్వాత ఈ సినిమాని బెంగాలీ మరియు కన్నడలో కూడా రీమేక్ చేశారు. అంతేకాకుండా 2017లో బలూన్ అనే తమిళ సినిమాకి క్యామియో అపియరెన్స్ చేశారు. అలా రాజ్ తరుణ్ హీరోగా మరియు క్యామియో అపియరెన్స్ గా ఇప్పటి వరకు 22 సినిమాలు తీశారు. మొదటి 3 సినిమాలు ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా మరియు కుమారి 21F తో హిట్ కొట్టి హ్యాట్రిక్ చేశారు. దాని తర్వాత 2016లో 4 సినిమాలు తీశాడు. దాంట్లో సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు పెద్ద డిజాస్టర్. దాని తర్వాత మళ్ళీ 2017లో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో హిట్ కొట్టాడు. అంటే దాని తర్వాత వరుస ఫ్లాపులతో ఆల్మోస్ట్ 8 సంవత్సరాలకు పైగా హిట్ కి దూరంగా ఉన్నాడు. ఈ మధ్యలో చాలా సినిమాలు చేసినా కూడా ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇక రాజ్ తరుణ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. రాజ్ తరుణ్ తనకున్న ఎక్స్పీరియన్స్ తో లిరిసిస్ట్ అయ్యి 2 పాటలు కూడా రాశాడు. అవి కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో జానీ జానీ ఎస్ పాపా సాంగ్, ఆ తర్వాత రంగుల రత్నం సినిమాలో ప్రేమ ప్రేమ సాంగ్. అంతేకాదు రాజ్ తరుణ్ పెట్ లవర్ కూడా. తన దగ్గర 20కి పైగా కుక్కలు కూడా ఉన్నాయి. ఇక రాజ్ తరుణ్ కాంట్రవర్సీలకు దూరంగా ఉందామనుకుంటే కాంట్రవర్సీలు మాత్రం రాజ్ తరుణ్ కి దగ్గరయ్యాయి. మొదట్లో డ్రగ్స్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు మరో కాంట్రవర్సీ వచ్చింది. లావణ్య అనే ఒక అమ్మాయి తనతో 11 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నానని, తనని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని లావణ్య చెబుతుంది. ఇప్పుడు తనని వదిలేసి ముంబై యాక్ట్రెస్ మాల్వే మల్హోత్రాని డేటింగ్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దానికి రాజ్ తరుణ్ అది అంతా రూమర్ అని, లావణ్య తనని ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు పరిచయం అయిందని, 2017 వరకు తాము రిలేషన్షిప్ లో ఉన్నామని, కానీ తర్వాత ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని తెలిసి ఇంకొకరితో రిలేషన్షిప్ లో ఉందని, అతని పేరు మస్తాన్ సాయి అని చెప్పారు. అందుకే ఇప్పుడు మనీ కోసం తనను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుందని రాజ్ తరుణ్ రిటర్న్ కంప్లైంట్ పెట్టాడు. ఇక లావణ్య చేసిన ఎలిగేషన్స్ పై స్పందించిన మాల్వి మల్హోత్రా కూడా లావణ్య చెప్పింది అంతా ఎలిగేషన్స్ అని, రాజ్ తరుణ్ తాను ఒక కో యాక్టర్ మాత్రమే అని, నేను అసలు లావణ్యని ఎప్పుడు కలవలేదని, కానీ ఆమె నన్ను నా ఫ్యామిలీని బెదిరిస్తుందని చెప్పారు. ఇక రెమ్యునరేషన్ పరంగా రాజ్ తరుణ్ ఒక్కో సినిమాకి 1,50,00,000 రూపాయల నుండి 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అదే భారీ బడ్జెట్ సినిమా అయితే 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇక ఆయన నెట్వర్క్ 15 నుండి 20 కోట్ల రూపాయలు ఉండవచ్చని ఒక అంచనా. హైదరాబాద్ మరియు వైజాగ్ లో 2 ఇళ్లు కూడా ఉన్నాయి. అలానే ఈయనకి 2 కార్లు కూడా ఉన్నాయి. ఇక రాజ్ తరుణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే తిరగబడరా సామి సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మరియు అప్కమింగ్ ప్రాజెక్ట్ అయిన భలే ఉన్నాడే మరియు పురుషోత్తముడు సినిమా కూడా స్టార్ట్ అయ్యి టీజర్ కూడా రిలీజ్ అయింది. రాజ్ తరుణ్ గారు ఈ కాంట్రవర్సీస్ నుంచి బయటపడి కెరీర్ లో విజయం సాధించాలని
ఉండాలని ఆశిద్దాం. ఇది రాజ్ తరుణ్ గారి బయోగ్రఫీ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.